తెలంగాణ రాజకీయాల్లో పార్లమెంటు ఎన్నికలకు ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం వేరే లెవెల్లో రంజుగా మారాయి. రేవంత్ సర్కార్ ఏర్పాటై 2 నెలలు గడవక ముందే ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలకు చుక్కెదురే అవుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వ అవినీతిని తవ్వి బయటకు లాగే పనుల్లో రేవంత్ సర్కార్ ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆసక్తికర కాంట్రవర్సీ చేశారు. మొన్నటి వరకు అసెంబ్లీ సాక్షిగా నడిచిన వార్ ఇప్పుడు మీడియా వేదికగా బహిరంగంగానే జరుగుతోంది. సోమవారం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులెట్టి అధికారంలో ఉన్నామన్న స్పృహ తప్పి మాట్లాడుతున్నారని, ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అసహనానికి గురవుతున్నారని, ఊసరవెల్లిలా నిమిషానికో మాట మార్చే రకం కోమటిరెడ్డి అని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి అని ఆ పార్టీ నేతలే అంటారని గుర్తు చేశారు. ఇలాంటి వారిని చాలా మందిని బీఆర్ఎస్ చూసిందని, మా పార్టీని చీల్చడం కోమటిరెడ్డి బ్రదర్స్ తరం కాదు కదా, ఆయన తాత తరం కూడా కాదని ఎద్దేవా చేశారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ కోసం మంత్రి పదవులను వదులుకున్న నాపై మద్య నిషేధంలో అక్రమంగా మందమ్మి జైలుకు పోయిన జగదీష్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు నమస్తే పెడితే ఎక్కడ పని అడుగుతారో అని మొహం కిందకు వేసే అహంకారి వ్యక్తి జగదీష్ రెడ్డి అని నిత్యం ప్రజల్లో ఉండే నాపై ఆరోపణలు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి విద్యుత్ కుంభకోణం, భద్రాద్రి ప్లాంట్లో అక్రమాలు, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్ల దోపిడీలు బయటపెడుతున్నారని, నాపై ఆరోపణలు చేస్తున్నాడని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజిలెన్స్ విచారణ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ తర్వాత జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవరూ ఆపలేరని కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయే రెండో వ్యక్తి జగదీష్ రెడ్డి అంటూ మండిపడ్డారు. మొత్తానికి విద్యుత్ కుంభకోణంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అరెస్టుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హింట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.